ఇవే కాకుండా పాడి రైతుల ఆదాయాన్ని పెంచేలా పాడి పశువులకి రక్షణ కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా 22,500 గోకులాలని నిర్మాణం చేపట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో కేవలం 268 మినీ గోకులాలు మాత్రమే నిర్మించింది అధ్యక్ష. వాళ్ళు 5 సంవత్సరాల కాలంలో వాళ్ళు నిర్మించింది 268 మినీ గోకులాలు అధ్యక్ష. ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం వచ్చింది 22,500 గోకులాలు మేము నిర్మాణం చేపట్టడం జరిగింది. ఎన్ని ఇబ్బందులొచ్చినా మేం కలిసే ఉంటాం, కింద పడ్డా పైకి లేచినా కూటమి విడిపోదు, ఇంకో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంటదని చెప్పుకొచ్చిండు. అధికార పార్టీనే బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటదని పవన్ కళ్యాణ్ అన్న మాటల మీద పంకపార్టీ లీడర్లు గిట్లన్నారు. ఏదైతే రాజకీయ శాసనసభలో ఉన్న పక్షం మేము అడిగిన డిమాండ్ ఏంటి? శాసనసభలో ఉన్న రాజకీయ పార్టీల్లో మూడు పక్షాలు వచ్చి ఒక పక్క ఉన్నాయి, అది అధికార పక్షం. ఇంకా మిగిలిన ఒకటే పక్షం, ఆ పక్షం వచ్చి వైసీపీ. కాబట్టి దానికి ఆ స్టేటస్ ఏమని అడిగాం. లేదు అంతకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఆ పార్టీకి ఎక్కువ ఉన్నాయి. ఎస్, ఆయన కానీ తీసుకోమని అపోజిషన్ మాకు అడగడానికి హక్కే లేదు. ఆయన అపోజిషన్ లీడర్, ఆయన ఉంటానంటే మాకు హక్కు ఎక్కడ ఉంది? మేము అడిగితే ఆ అమ్మాయికి అనుకోరండి. నేను అన్నానా? ఆయన అన్నారు, నేను అన్నాను చెప్పండి. నేను అంటే తప్పు. ఆయన అపోజిషన్ లీడర్గా ఉందాం అనుకుంటే అప్పుడు మా పార్టీకి రాదు. ఎందుకంటే మా పార్టీ కంటే వైసీపీ కంటే ఆయనకి ఎక్కువ ఉన్నాయి, 21. సరే, జనవరిలో ఓట్ల ప్రకారం ఉంటుంది, ఇక్కడ వచ్చి సీట్ల ప్రకారం ఉంటుంది. మన డెమోక్రసీలో, మన రాజ్యాంగంలో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిందే. మాకు 40% ఓటు వచ్చినా, ఆయనకు వచ్చి 6%, 7% ఓటు వచ్చినాయి. సంఖ్య సీట్ల మీద ఉంటుంది తప్ప ఓట్ల మీద ఉండదు, ఓటు శాతం మీద ఉండదు. ఐ అగ్రీ అబ్బాయి, అందులో రాజీ లేదు. కానీ రెండో పక్షం ఏదైతే ఉంది, రెండో మాట అది మేము మాకు ఎక్కువ ఉన్నాయి వస్తే మాకు వస్తుంది అనే మాట అర్థం వచ్చేటట్లు మాట్లాడదు. ఎస్, వాళ్ళకే వస్తుంది, తీసుకోమని అడుగుతాడు. అధికార పార్టీకి తగ్గట్టు ప్రతిపక్షం కూడా మేం అసలుకే తగ్గమన్నట్టే కౌంటర్లు ఇస్తున్నారు. అసెంబ్లీల పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యతోని సంబంధం లేకుండా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చుట్ల తప్పులేదని పువ్వు పార్టీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కూడా చెప్పిండు. కాబట్టి చూడాలి మరి ఈ ప్రతిపక్ష హోదా ముచ్చట ఎన్ని రోజుల దాకా నడుస్తుందో.